ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఒబేసిటీకి రీజన్స్ ఏంటి, ఒబేసిటీ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు ఏంటి, ఒబేసిటీని ఎలా నియంత్రించవచ్చు, ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఒబేసిటీకి ఆయుర్వేదాలో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉందో మనకి తెలియచేయడానికి మనతో పాటు స్టార్ ఆయుర్వేద డాక్టర్ రమణ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. సో ముందుగా చెప్పండి, అసలు ఒబేసిటీకి ముఖ్య కారణాలు ఏంటి? ఈ ఫస్ట్ ఏంటంటే అండి, మొట్టమొదట ఈ ఒబెసిటీ ఓవర్ వెయిట్ అని రెండు ఉంటాయండి. ఈ ఓవర్ వెయిట్ అంటే అది మాంసం ఎక్కువ ఉండడం కానీ లేదా ఎముక యొక్క బరువు ఎక్కువ ఉండడం కానీ మనం ఓవర్ వెయిట్ అంటాం. ఒబెసిటీ అంటే మనకు ఫ్యాటు కొవ్వు పదార్థం ఎక్కువగా ఉండటాన్ని మనం ఒబెసిటీ అని చెప్పడం జరుగుతుంది. దీన్ని ఆయుర్వేదంలో అతి స్థౌల్యం అని చెప్పడం జరుగుతుంది. దీనికి గల కారణాలు రెండు రకాలు. బయట నుంచి వచ్చే కారణాలు, లోపల ఉండే కారణాలు. ఇప్పుడు బయట నుంచి వచ్చే కారణాలు ఏంటంటే మన శరీరం జీవించటానికి కావలసినటువంటి శక్తి కంటే ఎక్కువ శక్తి కలిగినటువంటి ఆహారం తీసుకొని ఏం పని చేయకుండా ఎక్కువ శ్రమ లేకుండా గడపటం వల్ల కూడా ఒబెసిటీ అనేది వస్తుంది. అంటే ఈ పని లేకుండా ఎక్కువ క్యాలరీస్ గల ఎక్కువ శక్తినిచ్చే ఆహార పదార్థాలను తీసుకోవటం ద్వారా, ముఖ్యంగా కొవ్వు పదార్థాలు, తీపి పదార్థాలు ఇలా ఎక్కువ తీసుకోవటం ద్వారా వస్తుంది. ఇది బయట నుంచి వచ్చేటటువంటి కారణాలు. లోపలి కారణాలు ముఖ్యంగా కొన్ని రకాల వ్యాధుల్లో, ముఖ్యంగా థైరాయిడ్లో వస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ కొన్ని రకాల హార్మోనల్ సమస్యలు, కుషింగ్ సిండ్రోమ్ అని కొన్ని రకాల హార్మోన్ సమస్య వల్ల వస్తుంది. నెక్స్ట్ కిడ్నీ వ్యాధుల వల్ల వస్తుంది. నెక్స్ట్ గుండె జబ్బుల వల్ల వస్తుంది. వంశపారంపర్యంగా వస్తుంది. ఇట్లా మనకు చాలా కారణాలుగా మనం ఈ ఒబెసిటీ అనేది కనిపించడం జరుగుతుంది. ఓకే డాక్టర్, ఇప్పుడు వెయిట్ ఎంత ఉంటే దాన్ని ఒబేసిటీగా కన్సిడర్ చేయొచ్చు? అట్ ది సేమ్ టైం లావుగా ఉన్న వాళ్ళందరూ ఒబేస్ అనుకోవచ్చా? ఓకే, ఇంకొకటి ముఖ్యంగా అంటే దీనికి ఒకటి కొలత ఉంది, బిఎంఐ అంటారు. దీన్ని ఎలా తెలుస్తుంది అంటే, ఎవరైనా సరే వెయిట్ కేజీలో వేసేసి దాన్ని హైట్ స్క్వేర్, సపోజ్ ఇప్పుడు 85 కేజీస్ ఉంటే 85 బై హైట్ మనకు మీటర్స్లో తీసుకోవాలి. అది ఇప్పుడు సపోజ్ మీటర్స్లో తీసుకొని 2 సార్లు వేసి భాగాహారం చేస్తే మనకు వచ్చినటువంటి వాల్యూని బట్టి మనకు తెలుస్తుంది. దాన్ని బిఎంఐ అంటాం. సపోజ్ ఇప్పుడు 18.5 నుంచి 25 వరకు ఉంటే అది పెద్ద సమస్య ఏం కాదు. అట్ట కాకుండా ముఖ్యంగా 40 పైన ఉంటే అది తీవ్రమైనటువంటి అంటే గ్రేడ్ 3 ఒబెసిటీ అంటాం. అదే మనకు 30 నుంచి 35 మధ్యలో ఉంటే కనుక మనకు అది గ్రేడ్ 2 అంటాం. అట్ట కాకుండా మనకు 25 నుంచి 30 అటు ఉంటే మనకు ఓవర్ వెయిట్ అంటాం. అట్ట దాన్ని బట్టి మనం రీడింగ్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇట్లా ఈ ఒబెసిటీ కూడా ముఖ్యంగా ఈ రెండు రకాలు ఉంటాయండి. అడిపోస్ టిష్యూ అని ఉంటుంది. అంటే మన కొవ్వులో కూడా రెండు రకాల కొవ్వులు ఉంటాయి ఆయుర్వేదిక్ ప్రకారం కూడా. ఒకటి మనకు రక్తనాళాల్లో రక్తంతో పాటు ప్రవహించేది, రెండవది స్థిరమైంది మనకు ఎక్కడ ఉంటుంది అంటే ముఖ్యంగా పిరుదుల్లో, తొడల్లో ఇక్కడ ఉంటుంది, చెస్టు ఇక్కడ ఉంటుంది. అలా కాకుండా మనకు రక్తం ద్వారా ప్రవహించేటటువంటిది రక్తనాళాల్లో ఉంటుంది. ముఖ్యంగా ఈ ఒబెసిటీ ఎక్కువ వెయిట్ ఉన్నంత మాత్రాన లోపల కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు. అదేవిధంగా సన్నగున్నంత మాత్రాన లోపల కొలెస్ట్రాల్ ఉండకూడదని అనుకోకూడదు. ఇట్లా రెండు రకాలుగా మనం చెప్పడం జరుగుతుంది. ఓకే డాక్టర్, ఇప్పుడు ఒబెసిటీ పేషెంట్స్ ఫస్ట్ మేజర్గా చేయించాల్సిన ఇన్వెస్టిగేషన్స్ ఏంటి? ముఖ్యంగా అండి, ఈ ఒబెసిటీతో పాటు ఇంకా మనకు దేనివల్ల వస్తుంది అని తెలియాలంటే ముఖ్యంగా ఫ్యామిలీ హిస్టరీ ఉంటే దాదాపుగా తినేటువంటి ఆహారం వల్ల వస్తుంది అనుకోవచ్చు. జనరల్గా థైరాయిడ్ టెస్ట్ ఒకసారి చేయాలి. అదేవిధంగా ఈ లిపిడ్ ప్రొఫైల్ అంటాం, లిపిడ్ ప్రొఫైల్ టెస్టు. అదేవిధంగా ఎవరికైనా వాపు ఉండి, అది అంటే అన్నీ ఓవర్ వెయిట్ వేరు, వాపు వేరు, కొన్ని రకాల మూత్రాన్ని ఎక్కువ ఉత్పత్తి చేసి బయటికి పంపించేటటువంటి ట్యాబ్లెట్స్తో తగ్గుతుంది అంటే అది గుండెకు సంబంధించినటువంటి సమస్యలు. అందువల్ల ఎవరైనా సరే ముఖ్యంగా థైరాయిడ్ టెస్టు, మనకు లిపిడ్ ప్రొఫైలు, అదేవిధంగా గుండెకు సంబంధించి కిడ్నీలకు సంబంధించినటువంటి పరీక్షలు, షుగర్ టెస్టు, కొన్ని రకాల హార్మోనల్ పరీక్షలు, ఇవన్నీ చేసుకోవటం ద్వారా అది ఒబెసిటీ అనేది మామూలుగా వచ్చిందా, ఫ్యామిలీ హిస్టరీ లేదా ఏదైనా వ్యాధి వల్ల వచ్చిందో మనం తెలుసుకోవచ్చు. ఓకే డాక్టర్, ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా చాలా ఎక్కువగా చూస్తున్నాం కదా ఒబేసిటీ, దానికి రీజన్స్ ఏంటి అండ్ వాళ్ళ పేరెంట్స్ ఎలా కేర్ తీసుకోవాలి? ముఖ్యంగా అండి, ఇప్పుడు జనరల్గా ఇప్పుడు వచ్చేటువంటి ఒబెసిటీకి మనం ఎక్కువ క్యాలరీస్ ఉండేటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం ముఖ్యం. మనకు ఎంత క్యాలరీలు శక్తి కావాలో అంత మాత్రమే తీసుకోవాలి. మన శక్తికి మించి ఎక్కువ క్యాలరీస్ గల ఆహారం తీసుకోవటం వల్ల ఆ మిగిలినటువంటి క్యాలరీస్ అన్నీ కూడా మన కొవ్వుగా మార్పు చెందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు ఎక్కువ వ్యాయామం ఉండదు, ఎక్కువ వాళ్ళు టీవీ ముందు కూర్చోవటం, అదేవిధంగా ఎక్కువ క్యాలరీస్ గల ఫుడ్ అంటే ఇప్పుడు ఈ పఫ్ కానీ, నెక్స్ట్ స్వీట్స్ కానీ, ఈ జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవటం, వీటి వల్ల మన శక్తికి మించిన క్యాలరీలు తీసుకుంటారు, ఎక్కువ పని చేయరు.
ఎక్కువ టీవీ ముందు కూర్చోవడం, దీనివల్ల మనకు ఈ మధ్య చిన్నపిల్లల్లో కూడా ఈ ఒబెసిటీ వస్తుంది. అందువల్ల ఫస్ట్ వాళ్ళని అంటే ఉదయం వాకింగ్ చేయించడం, యోగా చేయించడం, లేదా ఆటలు ఆడడం ప్రోత్సహించడం, అదేవిధంగా ఈ జంక్ ఫుడ్స్ అన్ని అవాయిడ్ చేయడం, ఇవన్నీ చేయడం ద్వారా ముఖ్యంగా మనకు పిల్లల్లో ఈ ఒబెసిటీని మనం కొంతవరకు నివారించవచ్చు. ఓకే డాక్టర్, ఇప్పుడు ఒబెసిటీ వల్ల ఇంకేమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఈ ఒబెసిటీ వల్ల లేని ప్రాబ్లం అంటూ ఉండదండి. ఒక్కొక్క సిస్టమ్ వైజ్ తీసుకుంటే మనం ఈ ఒబెసిటీ వల్ల ముఖ్యంగా ఇప్పుడు జాయింట్ పెయిన్స్ వస్తాయి మొత్తం ఒబెసిటీ వల్ల. అదేవిధంగా ఈ ఒబెసిటీ ఉంటే కొలెస్ట్రాల్ వల్ల గుండె జబ్బులు వస్తాయి, నెక్స్ట్ బీపీ వస్తుంది, నెక్స్ట్ షుగర్ వస్తుంది. అదేవిధంగా స్త్రీలలో ముఖ్యంగా ఈ ఋతుక్రమం సరిగా లేకపోవటం, ఈ అండాశయాల్లో గడ్డలు ఏర్పడటం, దానివల్ల సంతానోత్పత్తి తగ్గుతుంది. మగవారిలో కూడా ఎక్కువ ఒబెసిటీ ఉండటం వల్ల సంతానోత్పత్తి తగ్గుతుంది. మిగతా వారికంటే ఎక్కువ లావు ఉండటం వల్ల కనీసమైన శ్రమ చేయలేరు. కొంత శ్రమ చేయటం వల్లనే మనకు ఆయాసం రావటం జరుగుతుంది. వాళ్ళలో జనరల్గా ఇమ్యూనిటీ కూడా తగ్గుతుంది. అదేవిధంగా ఆహారం తిన్న వెంటనే సరిగా జీర్ణం కాదు, మోషన్ సరిగా రాదు, ఆయాసం అనిపిస్తుంది. అట్లా ప్రతి ఒక్క సిస్టంలో కూడా ఈ లావుగా ఉంటే ఈ వ్యాధి రాదని కాదు, ప్రతి ఒక్కటి కూడా మనకు రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఒక కాల్ తీసుకుందాం. హలో హలో చెప్పండి కుమార్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. డాక్టర్ ఉన్నారు, ప్రాబ్లం చెప్పండి. మేడం, అది బ్యాక్ పెయిన్ వస్తుంది. ఓకే చెప్పండి కుమార్ గారు. సార్, ఇది బ్యాక్ పెయిన్ వస్తుంది నాకు. ఎప్పటి నుంచి వస్తుందండి? జస్ట్ 6 months అవుతుంది సార్. ఓకే, వెయిట్ ఎంత ఉంటారండి? వెయిట్ 103 ఉన్నాను సార్. మరి ఏజ్ ఎంత అండి? ఏజ్ వచ్చేసి 31 సార్. మరి ఫ్యామిలీ హిస్టరీ ఉందా అండి ఎక్కువ ఒబెసిటీ? సార్, తల్లిదండ్రులు ఎక్కువ లావు ఉంటారా? లేదు సార్, అంటే మా మదర్ ఉంది, కొంచెం లాగానే ఉంటుంది. కొంతవరకు అదే అండి, ఫ్యామిలీ హిస్టరీ ఉండొచ్చు. ఫస్ట్ ఏంటంటే దీనికి వెయిట్ తగ్గటం ముఖ్యమండి. వెయిట్ తగ్గాలి అంటే మీరు ఉదయం పూట కనీసం వాకింగ్ చేయటం ముఖ్యం. అదేవిధంగా పిండి పదార్థాలు తగ్గించాలి. మీరు మైదాతో చేసినట్టు కానీ ఈ పఫ్ లాంటివి ఇవి ముఖ్యంగా తగ్గించాలండి. ముఖ్యంగా మన కొవ్వు పదార్థాల కంటే కూడా పిండి పదార్థాలు తీసుకోవటం వల్లనే ఎక్కువ కొవ్వు అనేది చేరటం జరుగుతుంది. వీటితో పాటు మీరు గ్రీన్ టీ కొంతవరకు అలవాటు చేసుకోవడం మంచిది. మీరు సన్ఫ్లవరు వీటికంటే కూడా ఆలివ్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల కూడా కొంతవరకు వెయిట్ తగ్గటం జరుగుతుంది. వీటితో పాటు ఇంకా మీకు ఆయుర్వేదిక్లో కొన్ని వెయిట్ తగ్గడానికి ఉంటాయి. అవి మేధోహర గుగ్గులని, నెక్స్ట్ ఇంకా మనకు ఆరోగ్యవర్ధిని ఒకటి అని కొన్ని రకాల మందులు ఉంటాయి. మీకు వెయిట్ తగ్గుతూ బ్యాక్ పెయిన్ తగ్గాలండి. వెయిట్ ఎక్కువ కావటం వల్ల మనకి ఏదైతే వెన్నుపూస పైన ఒత్తిడి పెరుగుతుంది. ఈ ముఖ్యంగా నడుముకు సంబంధించి 4-5 వెన్నుపూసల మధ్యనే ఈ సమస్య వస్తుందండి. ఈ నడుము నొప్పి రావటం, కాలు కింది వైపు లాగినట్టు ఉండటం, ఎక్కువసేపు కూర్చుంటే ఎక్కువ కావటం, నిలబడితే ఎక్కువ కావటం, నడుస్తుంటే అంత అనిపించదు. ఇవన్నీ కూడా దాని లక్షణాలు. కాబట్టి మీరు వెయిట్ ఫస్ట్ తగ్గటం ముఖ్యమండి. వాటికి ఆయుర్వేదిక ఔషధాలు ఉంటాయి. ముఖ్యంగా ఆయుర్వేదంలో పంచకర్మ ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి. పంచకర్మ అంటే ఈ కొన్ని పౌడర్స్తో డీప్గా మసాజ్గా మొత్తం మసాజ్ చేయటం, తర్వాత స్టీమ్ బాత్ అంటే ఆవిరి యంత్రంలో పెట్టడం, ఇవన్నీ చేయటం ద్వారా వెయిట్ తగ్గటం, అదేవిధంగా మనకు నొప్పి తగ్గడం జరుగుతుంది. ఒకసారి మీ రిపోర్ట్స్ ఉంటే ఒకసారి సంప్రదించండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో 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 సంతోష్ మేడం, డాక్టర్ ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. సార్ నా హైట్ వచ్చేసి 5.7 ఉన్నా సార్. నేను ఓకే వెయిట్ వచ్చేసి 85 ఉంది సార్. ఓకే, అప్పుడు ఏం చేస్తారంటే 85/5.7 × 5.7 కొడితే మనకి ఎంత వస్తుందో రీడింగ్ దాన్ని బట్టి మనం నిర్ధారించవచ్చు. యావరేజ్గా ఎంత ఉన్నారండి వెయిట్? 85 ఉన్నానండి. 85 అంటే ఒక 10 kgs వరకు తగ్గాలండి. 75 వరకు నార్మల్గా ఉంటుంది. అయితే మామూలుగా లిక్విడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయించానండి. అందులో ఫ్యాట్ కూడా మామూలు నార్మల్గానే ఉందండి మాకు. ఓకే, రెగ్యులర్గా వాకింగ్ కూడా వెళ్తుంటాను. 2 years నుంచి రెగ్యులర్ వాకింగ్కి వెళ్తున్నాను. ఓకే, కానీ వెయిట్ మాత్రం తగ్గట్లేదు. ఈ పొట్ట అనేది బాగా వస్తుంది సార్. నాకు బ్యాక్ పెయిన్ కూడా కొంచెం ఉంది. ఓకే అండి. మరి వెయిట్ ఎక్కువ ఉన్నంత మాత్రాన మన కొలెస్ట్రాల్ అనేది ఉండదండి. మీరు ఒక 10 kgs వరకు తగ్గాలి. దానికి మీరు వాకింగ్ చేయటం, ఈ తేనె, ముఖ్యంగా తేనె కంటే కూడా ఈ ఆలివ్ ఆయిల్ ఒక 1/2 స్పూన్, నిమ్మరసం ఒక 1/2, టీ కప్ గోరువెచ్చని నీళ్ళు, ఇది ప్రతిరోజు ఎంప్టీ స్టమక్ తీసుకోవటం ద్వారా మనకు ఈ కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది, వెయిట్ కూడా తగ్గే అవకాశం ఉంటుందండి. వీటితో పాటు ఫుడ్ వరకు ఆయిల్ ఫుడ్స్ అన్ని అవాయిడ్ చేయండి. ఆయుర్వేదంలో 2 ఉంటాయండి, మెడికల్ ట్రీట్మెంట్, పంచకర్మ ట్రీట్మెంట్ అని ఉంటాయి. పంచకర్మ ట్రీట్మెంట్లో మళ్ళీ 2 ఉంటాయి. అవి ఒకటి ఉద్వర్తనం అంటాం. ఉద్వర్తనం అంటే కొన్ని రకాల పౌడర్స్ ఉంటాయి. ఈ పౌడర్స్తో టోటల్ బాడీ మొత్తం డీప్ మసాజెస్ ఇవ్వటం జరుగుతుంది. దీని ద్వారా అక్కడ రక్త సరఫరా పెరుగుతుంది. దాని తర్వాత మనం స్టీమ్ పెట్టడం ద్వారా మనకు ఆ స్వేద రంధ్రాలు ఏవైతే ఉన్నాయో అవి ఓపెన్ అయ్యి లోపల ఉండే ఫ్యాట్ అంతా కూడా మనం కొంతవరకు ఆవిరి రూపంలో వెళ్ళటం జరుగుతుంది.
ఇది ఒక పని. ఇంకొకటి ఏంటంటే కొలాన్ థెరపీ అని ఒకటి ఉంటుందండి, అంటే దాన్ని వస్తికర్మ అంటాం. అది ఎలా చేస్తారంటే కొన్ని రకాల డికాషన్స్, ఏవైతే మూలికలతో చేసినటువంటి డికాషన్స్ను మనం మలద్వారం ద్వారా ఎనిమాలాగా లోపలికి ఇవ్వటం ద్వారా ఈ వెయిట్ అనేది ఫాస్ట్గా తగ్గుతుంది. ఈ విధంగా పంచకర్మతో మనకు నెలకు దాదాపుగా 3 to 4 kgs వరకు తగ్గుతారండి. మెడిసిన్స్ వల్ల మనకు 2-2.5 kg వరకు తగ్గుతారు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా న్యాచురల్గా తగ్గటం జరుగుతుంది. ఈ మెడిసిన్స్ కూడా ఉంటాయి. సపోజ్ ఇప్పుడు మేధోహర గుగ్గులని ఇంతకుముందే చెప్పడం జరిగింది, వరుణాది కషాయం అని, ఇవి వాడటం ద్వారా మీరు ఈజీగా తగ్గుతారు. వాకింగ్ చేయండి, తప్పకుండా తగ్గుతారు. నెక్స్ట్ కాల్. హలో హలో చెప్పండి శ్రీదేవి గారు, డాక్టర్ ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. సార్ చెప్పండి మా శ్రీదేవి గారు. సార్ నేను నా వయసు వచ్చేసి 36 years ఉందండి. ఓకేమ్మా. నా వెయిట్ వచ్చేసి 85 ఉంది సార్. ఓకేమ్మా. హైట్ మా? హైట్ 5'4" ఉంటుంది సార్. ఓకేమా. అదే మీరు కూడా దాదాపు 70 వరకు ఉండాలిమా ఐడియల్ వెయిట్ అంటే. ఇంకేమన్నా సిమ్టమ్స్ ఉన్నాయా? సార్ ఇది ఒక 10 years నుంచి ఇలా వస్తుంది సార్. అంతకుముందు సన్నగానే ఉండేది సార్ నేను. ఓకే ఓకే. అంటే వీటిల్లో జనరల్గా స్త్రీలలో ఎక్కువ ఈ సర్జరీలు జరగటం వల్ల కానీ, ఇప్పుడు గర్భాశయం సర్జరీలు జరగటం వల్ల కానీ, లేదా డెలివరీ తర్వాత కానీ కొన్ని రకాల హార్మోన్లో చేంజెస్ ఏర్పడటం వల్ల వెయిట్ పెరగటం కూడా ఉంటుందండి. ముఖ్యంగా పెళ్లి కాని స్త్రీలలో వెయిట్ ఎక్కువ పెరగటం, డేట్ సరిగా రాకపోవటం, ఇవన్నీ ఉంటే ఒకసారి థైరాయిడ్ టెస్టు, అదేవిధంగా స్కానింగ్ ఒకసారి అవసరం. వీళ్ళకి ఎక్కువ పీసీఓడి అంటాం, అంటే అండాశయాల్లో గాలి బుడగలు ఏర్పడటం అనేది వీళ్ళకి ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ అలా ఉంటే దానికి కూడా ట్రీట్మెంట్ అనేది ఒకే ట్రీట్మెంట్, అంటే వెయిట్కు తగ్గే ట్రీట్మెంట్ వల్లనే మిగతావన్నీ కూడా తగ్గుతాయండి. థైరాయిడ్, పీసీఓడి, వెయిట్ లాస్, వీటికి మూడేటికి ఒకే ట్రీట్మెంట్ ఉంటుంది. నేను ఇంతకుముందు చెప్పినటువంటి ఆహార పద్ధతులు పాటించండి మా. ఒకసారి మీరు స్కానింగ్ కానీ థైరాయిడ్ ప్రొఫైల్ ఒకసారి చేయించండి. ఒకవేళ ఉంటే కనుక ఆ రిపోర్ట్స్తో మా బ్రాంచెస్లో సంప్రదించండి. ఓకే డాక్టర్, ఇప్పుడు ఆయుర్వేదాలో ఇలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఒబేసిటీకి, అండ్ ఏదన్నా కోర్స్ ఉంటుందా? ఓకే. ఈ ఒబెసిటీ ఫస్ట్ దేని వల్ల వచ్చింది అనేది ముఖ్యమండి. అది ఎక్కువ ఆహారం తీసుకోవటం వల్ల కానీ, లేకపోతే ఫ్యామిలీ హిస్టరీ వల్ల వస్తే దానికి ఈ ఉద్వర్తనము అని చెప్పడం జరిగింది. అదేవిధంగా కొలాన్ థెరపీ అనేది ముఖ్యం. ఉద్వర్తనం అంటే కొన్ని రకాల కోల కులుత్తాది చూర్ణమని, కొట్టం చుక్కాది చూర్ణమని కొన్ని పౌడర్స్ ఉంటాయి. ఆ పౌడర్స్ ఎలాంటి గుణం కలిగి ఉంటాయంటే ఈ ఫ్యాట్ను కరిగించేటువంటి గుణం ఉంటాయి. వాటితో మనకు డీప్గా మసాజ్ చేయటం వల్ల అక్కడ ఉంటే ఫ్యాట్ అంతా కూడా కొంతవరకు మనకు కరగటం జరుగుతుంది. దాని తర్వాత మనం స్టీమ్లో పెట్టడం ద్వారా కొంతవరకు మనకు ఎవాపరేట్ అయిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కొలాన్ థెరపీ అంటే అది మెడికేటెడ్ ఎనిమా అని ఇవ్వటం జరుగుతుంది. అవి 8 days కానీ 16 days అలా ఇవ్వటం జరుగుతుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, భయపడాల్సినటువంటి అవసరం లేదు. అలా కాకుండా థైరాయిడ్ వల్ల వచ్చింది లేదు, థైరాయిడ్ వల్ల వస్తే దానికి ట్రీట్మెంట్ వేరు ఉంటుంది. అలా కాకుండా కిడ్నీ జబ్బుల వల్ల కానీ, లేదా గుండె జబ్బుల వల్ల వస్తే దానికి ట్రీట్మెంట్ వేరు ఉంటుంది. ఇట్లా మనకు కారణాన్ని బట్టి మనకు ట్రీట్మెంట్ అనేది ఉండటం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో గౌస్ మేడం చెప్పండి, డాక్టర్ ఉన్నారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి. అది కొలెస్ట్రాల్ ప్రాబ్లం మేడం. చెప్పండి గౌస్ గారు, ఏం సమస్య? కొలెస్ట్రాల్ ఎంత ఉందండి? 90 kgs ఉందండి. కాదండి, వెయిట్ 90 kgs ఉన్నారా? మరి కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించినారా అండి? చేయలే, అది చేయాలా? ఓకే, అది మీరు పరగడుపునే ఇవ్వాలండి బ్లడ్ శాంపిల్. అప్పుడు మనకు కరెక్ట్గా మనకు రీడింగ్ అనేది వస్తుంది. మరి 90 kgs అంటే ఒకసారి లిపిడ్ ప్రొఫైల్ చేయించండి. దాన్ని బట్టి మనకు ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఎంత మన కొలెస్ట్రాల్ ఉందా లేదా. మామూలుగా ఓన్లీ మనకు ఓవర్ వెయిట్ వేరు, కొలెస్ట్రాల్ ఉండడం వేరు. ఓవర్ వెయిట్లో ఉండే కొవ్వు వేరు, కొలెస్ట్రాల్లో ఉండేది వేరు. అందువల్ల వాటిని బట్టి మనకు ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది. ఒకసారి మీరు ఆ టెస్ట్ చేయించి ఒకసారి కలవండి. ఓకే డాక్టర్, ఇప్పుడు ఆడవాళ్ళలో ఒబేసిటీకి మెయిన్ రీజన్స్ ఏంటంటే ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి వాళ్ళకి? ఇప్పుడు ముఖ్యంగా అండి ఆడవారిలో కూడా ఇంతకుముందే చెప్పడం జరిగింది, థైరాయిడ్ వల్ల కూడా వస్తుంది. అదేవిధంగా డెలివరీ తర్వాత వస్తుంది. వాటికు ముఖ్యంగా ఈస్ట్రోజన్ హార్మోన్లో వచ్చే తేడా వల్ల, ఈస్ట్రోజన్ ప్రొజెస్టరాన్ ఈ హార్మోన్లో వచ్చే తేడా వల్ల ఎక్కువ వెయిట్ పెరగటం ఉంటుంది. వీటికి వేరుంటాయి. ఇప్పుడు ఆయుర్వేదిక్లో అశోక అరిస్ట్ అని, దశమూల అరిస్ట్ అని ఇలాంటి మందులు వాడవలసి వస్తుంది. అలా కాకుండా ముఖ్యంగా కొంతమందికి మెనోపాజ్ తర్వాత వెయిట్ పెరగటం జరుగుతుంది. ఆ వెయిట్ అనేది వేరండి, అది ఓన్లీ మనకు శరీరంలో నీరు చేరిందంటాం. దానివల్ల ముఖ్యంగా మెనోపాజ్ తర్వాత వచ్చేటువంటి వెయిట్. వీటిల్లో మనం పునర్నవాసం అట్ట కొన్ని మందులు ఉంటాయి, అవి వాడవలసి వస్తుంది. అట్ట మనకు డిసీజ్ని బట్టి రకరకాలు ఉంటాయి. అలా కాకుండా ముఖ్యంగా డేట్ సరిగా రాకపోవటం, డేట్ టైంలో పెయిన్ రావటం, వెయిట్ ఎక్కువ ఉండటం,
థైరాయిడ్ ఉండటం ఇవన్నీ ఉంటే పీసీఓడి ఉండే అవకాశం ఉంటుంది. అదే అండాశయంలో నీటి బుడగలని ఉంటాయి, దానికి మళ్ళీ ట్రీట్మెంట్ ఉంటుంది. ఇట్లా మనకు స్త్రీలలో కూడా మనకు కారణాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంది, అన్నిటికీ ఒకటి అనేది ఉండదండి. నెక్స్ట్ కాల్. హలో హలో చెప్పండి లక్ష్మి గారు, డాక్టర్ ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. ఇవ్వండి. చెప్పండి మా లక్ష్మి గారు. నమస్కారం డాక్టర్. నమస్తే మా, చెప్పండి మా. అయ్యో ఈ 1 వీక్ నుంచి వన్ సైడ్ పెయిన్ బాగా వస్తుంది. మా చెప్పండి మా. మేడం చెప్పండి మా. అయ్యో సార్, 1 వీక్ నుంచి వన్ సైడ్ పెయిన్ బాగా వస్తుంది. మరి మా ఏజ్ ఏమో 35 ఉంటుంది. కామా వన్ సైడ్ పెయిన్ అంటే తలనామా నడుమా? ఇగో ఇట్లా ఛాతీ పక్కకి ఇట్లా వన్ సైడ్. ఓకే, అంటే తల తిరగడం ఉంటుంది మా? అలాంటిది ఏం లేదు. ఓకే, ఏజ్ ఎంతమ్మా? 35 ఉంటుంది సార్. ఓకేనా, దాదాపుగా అది ఏదైనా సరే స్ప్రెయిన్ అంటే మేడకు సంబంధించిన నరం అలా స్ప్రెయిన్ కావటంలో వచ్చి ఉంటుందండి. అంతకు మించి మీకు 35 ఏజ్ కాబట్టి వేరేటువంటి కారణాలు దాదాపు ఉండకపోవచ్చు. ఎక్కువ తల కింద ఎక్కువ హైట్ ఉండే తలదిండు అవన్నీ అవాయిడ్ చేయండి మా, తగ్గుతుంది. ఓకే డాక్టర్, ఇప్పుడు ఒబేసిటీ తగ్గించుకోవడానికి చాలామంది స్ట్రిక్ట్ డైట్ మెయింటైన్ చేస్తారు కదా, అంటే కంప్లీట్గా కార్బోహైడ్రేట్స్ని అవాయిడ్ చేసేలా, సో అది ఎంతవరకు సేఫ్? ముఖ్యంగా అండి మామూలుగా ఈ మధ్య రీసెర్చ్లో కూడా కనుక్కోవడం జరిగింది, అసలు ఏమీ తినకుండా ఉంటే ఇంకా ఎక్కువ అవుతారండి. అసలు ఏమి తినకుండా ఉండకూడదండి. అసలు అలా కొద్ది రోజులు పూర్తిగా ఆహారం అసలు ఏం తీసుకోకుండా ఓన్లీ వాటర్ పైన లిక్విడ్స్ పైన ఉంటే తప్పకుండా ఇంకా వెయిట్ పెరుగుతారు. ఎందుకు అంటే మన లివర్లో ముఖ్యంగా ఈ ఎక్కువ ఉన్నటువంటి పిండి పదార్థాలు నిల్వ ఉంటాయి గ్లైకోజన్ రూపంలో. మనం ఎప్పుడైతే ఆహారం సరిగా తీసుకోకుండా ఉంటామో అది మళ్ళీ కొవ్వుగా మారి రిలీజ్ అవుతుంది శరీరంలోకి. అందువల్ల ఎవరు కూడా వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు పూర్తిగా మానేయటం మంచిది కాదు. ఎప్పుడు కూడా లైట్ డైట్ అంటే ఫ్రూట్స్ తీసుకోవటం అట, అలా కాకుండా ఈ కూరగాయలు ఉడికించి తీసుకోవటం ఇవి ముఖ్యమండి. ఇవి తీసుకోవటం ద్వారా మనకు ఆ లివర్ నుంచి ఫ్యాటీ యాసిడ్స్ అంటాం అవి రిలీజ్ కాకుండా ఉంటాయి. అట్టని మనకు ఎక్కువ క్యాలరీస్ అనేవి వీటిల్లో ఉండవు. దీని ద్వారా మనము క్రమక్రమంగా తగ్గించుకుంటాం. అంతేగాని ఒకేసారి పూర్తిగా ఆపేస్తే త్వరగా తగ్గుతారని అనుకోవడం అంతా మూర్ఖత్వం. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో చెప్పండి లీలా గారు, డాక్టర్ ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ గారండి. చెప్పండి మా. నమస్తే అండి. నమస్తే, చెప్పండి మా. ఇది ఒబిసిటీ గురించి మాకు ఇది యాడ్ ఇచ్చారు కదండి టీవీలో. ఇది ఏంటంటే ఇప్పుడు ఈ ఒబిసిటీ ఉందని మేము జిమ్కి వెళ్తున్నామండి ఎక్సర్సైజ్ చేయటానికి. ఎక్సర్సైజ్ చేసినా కూడా వెయిట్ లాస్ అవ్వట్లేదండి. అదేమ్మా, ఇది ముఖ్యంగా మా అంటే వీటిలో ఒబిసిటీ తగ్గాలి అంటే ఎక్సర్సైజు ఒక భాగమ్మా, నెక్స్ట్ ఆహారము, నెక్స్ట్ మెడిసిన్స్ 3 వాడటం వల్లనే మనకు పూర్తిగా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ఎక్సర్సైజ్ కూడా దాంట్లో ఒక భాగం మాత్రమే అమ్మా. ఎక్సర్సైజ్ చేయటం వల్ల ఏమవుతుందంటే మనం తీసుకున్నటువంటి ఎక్కువ క్యాలరీస్ అలా మనకు బర్న్ అయిపోతాయి. అంతేగాని ఆహారం ఫుడ్ అనేది ఎక్కువ ఆయిల్ ఫుడ్స్ తీసుకోవద్దు. మెడిసిన్స్ కూడా తప్పకుండా వాడవలసి ఉంటుంది. మీరు 100% తీసుకుంటే ఓన్లీ మనకు 30% మాత్రమే మీకు ఈ ఎక్సర్సైజ్ వల్ల తగ్గుతుంది, జిమ్ వల్ల. కానీ మిగతావి తప్పకుండా మెడిసిన్స్ వాడాలండి. ఈ మెడిసిన్స్ కూడా ముఖ్యంగా ఆయుర్వేదిక్లో ఈ శొంఠి, పిప్పలు, మిరియాలు వీటితో చేసినటువంటి కాంబినేషన్సే ఉంటాయి. వీటి వల్లనే మనకు ఫ్యాట్ అనేది కరగటం జరుగుతుంది. ఓకే డాక్టర్, ఇప్పుడు మార్కెట్లో ఒబేసిటీకి వెయిట్ రిడక్షన్ ట్రీట్మెంట్స్ ఉంటాయి కదా, అంటే జస్ట్ 20 to 1 monthలో 20 days to 1 monthలో 10 kgs లేకపోతే 5 kgs తగ్గిస్తామని, సో అవి ఎంతవరకు సేఫ్ అసలు? జనరల్గా అండి ఎవరైనా సరే మంత్ మ్యాక్సిమం 3 to 4 kgs మ్యాక్సిమం అండి. అంతకంటే ఎక్కువ తగ్గుతుందంటే అది తప్పకుండా మన శరీరం పైన తప్పకుండా దుష్ప్రభావాన్ని కలిగిస్తుంది. మెడికల్గా ఎవరైనా సరే 3 to 4 మ్యాక్సిమం. అది అంతమించి ఎక్కువ అంటే అది కష్టమండి. కొన్ని రకాల అంటే ఆయుర్వేదిక్లో కాకుండా బయట కొన్ని స్టీరాయిడ్స్ అవన్నీ యూజ్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా ఫాస్ట్గా తగ్గుతుంది. మళ్ళీ మానేసిన తర్వాత ఎంత ఫాస్ట్గా తగ్గిందో దానికంటే రెట్టింపుగా మళ్ళీ వెయిట్ పెరగటం జరుగుతుంది. వాటితో పాటు మంత్కు ఎక్కువ 10 kgs అలా తగ్గితే తప్పకుండా మన శరీరం పైన, కిడ్నీ పైన కానీ, లివర్ పైన కానీ దాని వల్ల దుష్ప్రభావం తప్పకుండా కలుగుతుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో 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 చెప్పండి శ్రీలత గారు, డాక్టర్ ఉన్నారు, మీ ప్రాబ్లం చెప్పండి. నా పేరు శ్రీలత అండి, హైదరాబాద్. నమస్కారం డాక్టర్ గారు. చెప్పండి మా. నమస్కారం, చెప్పండి మా శ్రీలత గారు. నా హైట్ 5'4" అండి. ఓకేమా. నా వెయిట్ వచ్చి 63 అండి. 63 దాదాపు ఎక్కువ వెయిట్ అయితే పెద్దగా ఏం లేరుమా. ఇంకా చెప్పండి మా, ఇంకేమైనా సిమ్టమ్స్ ఉంటే చెప్పండి మా. స్టమక్ ఉందండి.
వెయిట్ లేదు కానీ స్టమక్ అనిపిస్తుంది, స్టమక్ ఉంది. ఈ జనరల్గా అమ్మ స్టమక్ అనేది మనకు మెడిసిన్స్తో తగ్గడం చాలా కష్టం. మీరు సింపుల్గా ఈ ఆవాల నూనె ఉంటుంది కదా, ఆవాల నూనె మస్టర్డ్ ఆయిల్ అంటాం, ఆవాల నుంచి వచ్చిన నూనె ఆయుర్వేదిక్ షాప్లో సైంధవ లవణం అని ఉంటుంది. ఈ ఆవాల నూనె కొంచెం వేడి చేసి దాంట్లో ఒక చిటికెడు సైంధవ లవణం వేసి మనకి ఎక్కడైతే పొట్ట ఎక్కువ ఎత్తుగా ఉందో అక్కడ మనం ఒక రౌండ్గా మసాజ్ చేసి వేడి నీళ్ళతో స్నానం చేయడం ద్వారా కొంతవరకు తగ్గుతుంది. వాటితో పాటు వాకింగ్ అనేది ముఖ్యమ్మా. ఇంకా మీరు యోగా చేయగలిగితే ఈ శశాంకాసనం అని, మండూకాసనం అని, అట్టనే శలభాసనం అని, పవనముక్తాసనం అని కొన్ని రకాల ఆసనాలు ఉంటాయమ్మా. అవి వేయగలిగితే మనకు తగ్గుతుంది. అంతేగాని ఓన్లీ మెడిసిన్స్ వల్ల మనకు ఈ కడుపు అనేది తగ్గాలి అంటే కష్టం కొంతవరకు. ఓకే డాక్టర్, ఇప్పుడు చిన్నపిల్లలు అంటే 7th 8th స్టాండర్డ్ స్టూడెంట్స్ కూడా చాలా హెవీగా ఉంటున్నారు కదా, సో వాళ్ళకు కూడా ఆయుర్వేదాలు ఏమన్నా ట్రీట్మెంట్స్ ఉన్నాయా ఒబేసిటీకి? ఈ వాళ్ళకు కూడా ఓన్లీ మనకు పంచకర్మకు వెళ్ళకుండా మెడిసిన్స్ ద్వారా తప్పకుండా తగ్గుతాయండి. ఈ మెడిసిన్స్ ఎలా ఉంటాయంటే ఓన్లీ హెర్బల్ మెడిసిన్స్. మనం ఇంట్లో వాడే వాటి వల్లనే ఇప్పుడు శొంఠి, పిప్పలు, మిరియాలు ఇవన్నీ కూడా వెయిట్ తగ్గించేదానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఆలివ్ ఆయిల్ వాళ్ళకి యూజ్ చేయటం, ఈ ఇంతకుముందు చెప్పిన మస్టర్డ్ ఆయిల్, ఆవాల నూనె వారానికి ఒకసారి మొత్తం బాడీ మొత్తం మసాజ్ లాగా చేసి వేడి నీళ్ళతో స్నానం చేయించడం, ఇవన్నీ ఎవరికైనా చేయించవచ్చండి. ఇవన్నీ జాగ్రత్తగా పాటించడం ద్వారా ముఖ్యంగా ఆయుర్వేదం ద్వారా ఎంత చిన్నపిల్లలకైనా సేఫ్గా ఈ మెడిసిన్స్ ఇవ్వచ్చు, వెయిట్ అనేది తగ్గడం జరుగుతుంది. ఓకే డాక్టర్, ఇప్పుడు ఒబేసిటీకి పంచకర్మలో ఎలాంటి రిజల్ట్స్ ఉన్నాయి ఇప్పటి వరకు చేసిన? ఇప్పటి వరకు అంటే ముఖ్యంగా ఈ ఒబేసిటీ ఓన్లీ ఎక్కువ ఆహారం తీసుకోవటం వల్ల కానీ లేకపోతే ఫ్యామిలీ హిస్టరీ వల్ల వచ్చిన దానికి ఈ పంచకర్మ బాగా పనిచేయడం జరుగుతుంది. అంతేగాని కిడ్నీ, లివర్ సమస్య కానీ వేరే సమస్యల వల్ల వచ్చిన దానికి చేయటం జరగదు. ఇలా వచ్చిన దానికి పంచకర్మ అనేది మనకు మంచి రిజల్ట్ వస్తుందండి. మేము చూసేటటువంటి కేసుల్లో అది 8 days సిట్టింగ్, ఒక్క సిట్టింగ్ అంటే 8 days ఉంటుంది. 8 daysలోనే దాదాపు మనకు 2 to 3 kgs వరకు తగ్గుతుంది. అట్ట మంత్లీ ఒక్కొక్క సిట్టింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. అట్ట 8 days ఉంటుంది. ఆ వెయిట్ను బట్టి మనం సిట్టింగ్స్ అనేవి మనం ఇవ్వటం జరుగుతుంది. వాటితో పాటు మెడిసిన్స్ తీసుకోవడం ద్వారా మనకు మ్యాక్సిమం మంత్లీ 3.5 to 4 kgs వరకు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఎటువంటి హాని కలగదు, సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు, ఈజీగా తగ్గేటువంటి మార్గం. ఒకసారి తగ్గటం జరిగితే మళ్ళీ పెరగడం అనేది చాలా అరుదు. ఓకే, నెక్స్ట్ కాల్ ఉపేంద్ర. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే ఉపేంద్ర, చెప్పండి. హలో చెప్పండి హలో, ఉపేంద్ర చెప్పండి. గారు. సార్, నేను ఒక 38 years ఉంటా సార్. ఓకే అండి. నా హైట్ వచ్చేసి 5.2 ఉంటా సార్. ఓకే మొత్తం వెయిట్ 64, 66 ఉన్నా సార్ నేను. ఓకే, మీరు అదేంటి ఒక 5 to 6 kgs అనేది చెప్పండి. కొంచెం నాకు ఎడమ సైడ్ భుజం నుండి బ్యాక్ సైడ్ నొప్పి తెచ్చినట్టు, అంటే ఇట్లా నడుము ముంజినట్టు బ్యాక్ పెయిన్ వస్తుంది సార్ ఒక 4-5 months నుండి. ఏం పని చేస్తారండి? నేను జాబ్ చేస్తాను సార్. నేను కొద్దిగా మహిళా గ్రూపులలో జాబ్ చేస్తాను సార్ నేను. ఓకే, అదండి వెయిట్ అవి ముందు కొంగి ఇప్పుడు నీళ్ళ బిందె కానీ క్యాన్ కానీ అలాంటివి వంగి పట్టడం అనేది చేయొద్దండి. మరి వీటికి మీకు ఆయుర్వేదిక్ షాప్ దగ్గర ఉంటే యోగరాజ గుగ్గులు అనే ట్యాబ్లెట్స్ ఉంటాయి. అవి ఉదయం 2, నైట్ 2 వేసుకోండి. వాటితో పాటు వాత గజాంకుశరస్ అని ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఇవి కూడా ఉదయం 1, నైట్ 1 వేసుకోండి. దీని ద్వారా వెయిట్ తగ్గడం జరుగుతుంది. ఎందుకంటే మీరు ఓన్లీ 5 to 6 kgs కాబట్టి వెయిట్ తగ్గడం జరుగుతుంది. అదేవిధంగా నొప్పి కూడా తగ్గుతుంది. లేదంటే మీ దగ్గర ఉండే ఆయుర్వేదిక్ డాక్టర్ని ఒకసారి సంప్రదించి మెడిసిన్స్ అనేవి వాడండి. ఓకే డాక్టర్, ఇప్పుడు ఒబేస్ ఉన్నాము అని అనుకునే పేషెంట్స్ ఎలాంటి కేర్ తీసుకోవాలి అసలు? ఈ ముఖ్యంగా అండి అసలు ఒబేసిటీ ఉంటే ఎలాంటి లక్షణాలు ఉంటాయి అంటే ఫస్ట్ ఎవరికైనా ముందు వస్తుంది అనే పూర్వ రూపాలను చెప్పడం జరుగుతుంది. ఎవరికైనా వాటర్ ఎక్కువ దప్పిక కావటం, చెమట ఎక్కువ పట్టడం, ఆకలి ఎక్కువ కావటం, నడుస్తుంటే ఆయాసం అనిపించటం, ఇవన్నీ కూడా ఎక్కువ పడుకోవాలనిపించటం, బద్ధకం అనిపించటం, ఇవన్నీ కూడా ఒబేసిటీ వచ్చేదానికి ముందు కల్పించే లక్షణాలు. వీళ్ళు ముఖ్యంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు మనం పూర్తిగా దాన్ని నివారించడం జరగదు, కొంతవరకు పోస్ట్ పోన్ చేయడం జరుగుతుందండి. ఏదేమైనా వీరు టయానికి ఆహారం తీసుకోవాలి. ఇరెగ్యులర్గా తీసుకునే మళ్ళీ వెయిట్ పెరిగే అవకాశం ఉంటుంది. టయానికి ఎక్కువ తీసుకోవాలి. ముఖ్యంగా ఎక్కువ ఫ్రూట్స్ తీసుకోవడం మంచిదండి. ఆ ఫ్రూట్స్ కూడా ఫ్రూట్ జ్యూస్ పనికిరాదు, మళ్ళీ షుగర్ వల్ల కూడా ఒకసారి పెరుగుతుంది వెయిట్. అందువల్ల ఓన్లీ ఫ్రూట్స్ తీసుకోవచ్చు. యాపిల్ తీసుకోవచ్చు, కమలా తీసుకోవచ్చు, బత్తాయి తీసుకోవచ్చు, అలా ఏవైనా సరే ఫ్రూట్స్ తీసుకోవాలి. నెక్స్ట్ వీలైనంత వరకు ఆకుకూరలు, చిక్కుడు కానీ అలాంటివన్నీ కూడా ఉడికించి తీసుకోవడం కూడా మంచిది. ముఖ్యంగా ఈ కొర్రలు, నెక్స్ట్ సజ్జలు కానీ ఈ గోధుమలు ఇలాంటి వాటితో తృణధాన్యాలు అంటాం, వీటితో మనకు ఆహారం చేసుకొని తీసుకోవటం కూడా మంచిది. ఇప్పుడు గ్రీన్ టీ కానీ ఇలా మనం ఎక్కువ ఆలివ్ ఆయిల్ ఇవన్నీ వాడటం ద్వారా మనం
ఈ ఒబెసిటీని కొంతవరకు నియంత్రించుకోవచ్చు. అదేవిధంగా మనకు ఈ కాంప్లికేషన్స్ ఏవైతే ఒబెసిటీ వల్ల వచ్చేటటువంటి వివిధ రకాలైనటువంటి ఉపద్రవాలను తగ్గించుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, ఒబెసిటీ ప్రాబ్లమ్స్ గురించి చెప్పినందుకు. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.